అవును. ఖచ్చితంగా బీఆర్ఎస్ కే. అమ్మ కాంగ్రెస్ పేరు తీయొద్దు అసలు మనం ఫస్ట్. అసలు ఏం చేస్తున్నారని ఏం లేదు. కాంగ్రెస్ నుంచి మాకు ఒక్క ప్రాఫిట్ వచ్చింది లేదు. ఇందిరా మిల్లులు లేదు, క్యాంటీన్ లేదు. ఆ ఫ్రీ బస్సులు ఒకటి పేరుకి ఇప్పుడు నడుస్తున్నది అయితే ఫ్రీ బస్సు. బస్సు ఎక్కాలంటే భయం అవుతుంది. డ్రైవర్లు ఇచ్చే మర్యాద లేదు. ఆ మళ్ళా మొగళ్ళకి టికెట్లు పెంచేసారు. ఆ కాలేజ్ పిల్లలకి ఎంత కష్టం అవుతుందంటే అసలు ఇంటికి వచ్చే వరకు కూడా పేరెంట్స్ కి భయం. అట్లా అని అందరు ఆటోలలో పోలేరు. ఎవరి పరిస్థితి వాళ్ళకు ఉంటది. ఇంకోటి ఆలోచించాలి ఏంటంటే, ఇంకోటి ఏదో అన్నాడు, ఏదో స్కీమ్ అని యాక్టివాస్ ఇస్తా అన్నాడు. ఎవరికి వచ్చిన యాక్టివాస్ ఎవరికి రాలే. అన్ని మాటలు 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 చెప్తే ఏంది అర్థం? ఇప్పుడు బిఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి. వాటర్ కి గానీ, కరెంట్ కి గానీ, కొన్ని ఆయన పెట్టిన స్కీమ్స్ గానీ, షాదీ ముబారక్ గానీ ఎన్నో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏమి లేదు. మాకు తిట్లు తప్ప, ఆడోళ్ళకి మర్యాద లేకుండా పోవడం తప్ప ఏమి లేదు. ఎవరికి ఇస్తున్నాడండి? ఎవరికి ఇస్తున్నాడు? ఒక్కరికి ఎక్కడో ఇస్తున్నారు. ఒక్కరికి ఇచ్చి 10 మందికి చెప్పుకుంటారు. మాకైతే ఏం బెనిఫిట్స్ ఏమి లేవు. కనీసం జాబ్ ఆపర్చునిటీస్ కానీ, స్కాలర్షిప్స్ కానీ ఏమన్నా ఇస్తే బెనిఫిట్ ఉంటది స్టూడెంట్స్ కి. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ కి అన్నిటికీ ఆపోజిట్ చేసేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈసారి మాత్రం టిఆర్ఎస్ రావాలి. బిఆర్ఎస్ సైడే ఉంటున్నాం. కేసీఆర్ బెనిఫిట్స్ చాలా వచ్చినాయి. ఎందుకు? ఒకప్పుడు కరెంట్ గానీ, వాటర్ గానీ, చాలా రోడ్స్ గానీ ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా ఒక్కటని చెప్పలేము, చాలా ఉన్నాయి. స్కాలర్షిప్స్ వచ్చినాయి, మాకైతే వచ్చినాయి. గవర్నమెంట్ పరంగా స్కూల్స్ లో కూడా నాకు స్కాలర్షిప్స్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఇప్పుడైతే ఏవి లేవు. ఆయన నిజంగా వాళ్ళు చేశారు కాబట్టి మేము చేశారు అని చెప్తున్నాం. ఏం అందులో ఎక్స్ట్రా చెప్పడం ఏం లేదు. వాళ్ళ పేషెన్స్ తోని గానీ, ఒకరితో మాట్లాడడం గానీ, వాళ్ళ మర్యాదనే వేరు. ఎంతైనా బిఆర్ఎస్ అందరు బిఆర్ఎస్. మా సైడ్ అయితే బిఆర్ఎస్. ఎందుకంటే ఒక్కరు కూడా వచ్చి ఓటు అడగడం గానీ అసలు ఇక్కడ పట్టించుకోరు. ఒక్క చెల్లమ్మకు కూడా ఇల్లు కూడా రాలేదు. ఇది నోట్ చేసుకోండి. కనీసం ఏది చిన్నది కూడా మాకు ఏది రాలేదు. ఓకేనా? అస్సలు ఏం రాలేదు. మాకు బెనిఫిటే లేదు రేవంత్ రెడ్డితో. ఆయన ఇంప్రూవ్ చేయాలి, లేదంటే ఖచ్చితంగా బిఆర్ఎస్ రావాలి. బిఆర్ఎస్ వస్తేనే మాకు బెటర్. ఖచ్చితంగా బిఆర్ఎస్ గెలుసు. మీరు ఇప్పుడు గానీ విలేజెస్ లో గానీ ఎక్కడ గానీ వెళ్ళి అడగండి, ఎక్కువ బయటికి వచ్చే సౌండ్ బిఆర్ఎస్ మాత్రమే. వాళ్ళు సైలెంట్ గా ఉన్నారని చెప్పి వీళ్ళకి నచ్చింది చేస్తే ఇంకా ఎవరేం చేయలేరు కదా. ఆయన సరే ఆయన అన్న మాట ప్రకారం తీసుకున్నాడు అనుకుందాం. తీసుకొని ఆయన ఎంత తీసుకున్నా దానికి మించి చేసిండు కదా. ఏమో మరి వాళ్ళకి కనిపించట్లేదేమో, జనాలకైతే కనిపిస్తుంది కదా. అంటే ఇన్ని రోజులు కోల్పోయింది, వీళ్ళు రాగానే కోల్పోయిందా? అంతే కదా. స్కూల్స్ లో కేసీఆర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో ఫుడ్ కూడా ఒకవేళ పిల్లలకి ఇంట్లో లేట్ పోయినా గానీ ప్రశాంతంగా ఫుడ్ దొరుకుతుండే. ఇప్పుడు ఇంకా ఫుడ్ విషయం ఎట్లుందో, స్కూల్స్ విషయం ఎట్లుందో కూడా తెలియదు. ఎందుకు? రేవంత్ రెడ్డి కూడా చేసిండు, కానీ అది ఒకటే రోజు నడుస్తుంది, పేరు మాత్రం వారం వస్తుంది. అది అతనికే వదిలేసాలి. అది మనం చెప్పలేము కదా. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడో మరి అతనికే తెలియాలి. కానీ ఏదో ఒకటి చేయమనండి, బిఆర్ఎస్ రావాలి. వీళ్ళు ఎంత అడిగినా గానీ మాకైతే ఏ ప్రాఫిట్ లేదు. మొత్తం మా కాందానికే లేదు నిజం చెప్పాలంటే. ఎప్పుడు చూడు బిఆర్ఎస్ అనుకున్నాం, బిఆర్ఎస్ అని అనుకున్నాం. అంటే వాళ్ళు ఇప్పుడు కొంతమంది లీడర్స్ ఉన్నారు అనుకోండి, ఒకవేళ వాళ్ళు ఇచ్చినా గానీ లీడర్స్ నుంచి మాకు ఏది రాదు. అది అక్కడ ఆగిపోతుందో లేదా అక్కడ ఆగిపోతుందో మాకు తెలియదు. మొత్తం అసలు మా వరకు రాదు, ఏది రాదు. మళ్ళీ అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని అర్థం చెప్పుకుంటున్నాడేమో, కానీ మాకైతే ఏది లేదు ఒక్కటి కూడా. చీరలు కేవలం గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి, అంటే మిగతా వాళ్ళు ఏం కావాలా? గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి అంటే మిగతా వాళ్ళు ఏం కావాలి? అంటే ఇప్పుడు ఇక్కడ బిఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ అయితే ప్రతి ఇంటికి చేరిస్తుంది, గ్రూప్ అని లేదు. అవునవును. అట్లా అని చెప్పేసి ఓటు వేసారా కాంగ్రెస్ వాళ్ళ, ముస్లింస్ వాళ్ళ, తెలుగు వాళ్ళ అని ఎవరు లేరు, అందరికి బిఆర్ఎస్ ఇచ్చింది. అలాంటిది ఇప్పుడు మాగంటి గారు వాళ్ళ వైఫ్ ఏం చేశారంటే, ఆయన చనిపోయాక ఇప్పుడు మహిళలకి చీరలు రాలేవని ఆమె కొన్ని చీరలు కొన్ని కాంటెస్ట్ లలో పంచింది. అది మీ వరకు వచ్చాయా? వచ్చాయి.
వచ్చాయి, మాకైతే వచ్చాయి. Yeah. కొంతమందికి రాలేదు. ఇంకోటి ఏంటంటే మరి ఇప్పుడు ఆమె సొంత డబ్బులతో పెట్టింది, అంటే ఇప్పుడు ఈ కాన్స్టెన్సీ నాది అనుకొని పెట్టింది కాబట్టి ఇప్పుడు ఆ సింపతితో ఆమెకు ఓట్లు వేస్తారా లేదంటే పార్టీని చూసి ఓట్లు వేస్తారా? పార్టీని చూసేస్తారు. సింపతి ఎందుకు? సింపతి వాళ్ళు క్రియేట్ చేసుకున్నా గానీ వస్తది కదా. సింపతి వాళ్ళు క్రియేట్ చేసినా గానీ వస్తది. కానీ మార్పు అనేది ఏమంటారు, దాన్ని చూసే కదా. అంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నారు అంటే తెలంగాణ ఇందిరమ్మ ఇస్తూ వచ్చింది, కేసీఆర్ అడిగితే రాలేదు అని చెప్పేసి చెప్తున్నాను. దాని గురించి ఏమంటారు? కేసీఆర్ కొట్లాడడం ఇంద్రమ్మ అయితే సిగ్నేచర్ చేయదు కదా. అంటే ఇప్పుడు కేసీఆర్ అంతకన్నా ముందు ఎంతో మంది, అంతకన్నా కేసీఆర్ కన్నా ముందు ఎంతో మంది పోరాడారు, ఆయన ఇంద్రమ్మ ఇవ్వలేదు. బట్ కేసీఆర్ అడగగానే ఇచ్చింది ఎందుకు? అసలు ఇందిరమ్మ ఇచ్చేదే తెలంగాణ అంటున్నారు. మరి ఆ గవర్నమెంట్ మంచి అదే. ఉన్నప్పుడు బాగుంది గవర్నమెంట్, ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక బాగుంది. ఇంద్రమ్మ అనేది అంటే అప్పట్లో అయితే మాకు తెలీదు. మాకు ఇప్పుడు మాకు ఎట్లుంది అనేది మాకు తెలుసు. అప్పటి అంటే కొన్ని తెలిసినంత వరకు అయితే బీఆర్ఎస్ వాళ్ళే చేసిరు. మాకు కాంగ్రెస్ నుంచి ఏం లేదు అప్పటి వరకు అయితే. తెలంగాణ ఇచ్చింది అనే విషయం అయితే ఇచ్చుండొచ్చు కాదని అనము. కానీ వీళ్ళు ఎంత కష్టపడి ఉంటే వాళ్ళు ఇచ్చుండాలి. తెలంగాణ తల్లినే మార్చేసినాడు, అసలు కంట్రీని మార్చడా? ఇక ఈ విషయాలన్నీ అసలు తుట్పుట్ మాటలు అనిపిస్తుంది నాకైతే. నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు, మా అమ్మమ్మలు గాని మా తాతలు గాని నాకు చెప్పిన విషయాలైతే కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ కష్టపడడం వల్లనే వచ్చింది. ఆయన వచ్చి రాగానే ఆమెనే మార్చేసిండు అసలు ఆయన. ఇంకా జనాలను ఏం మారుస్తాడు ఆయన? సరే, ఒక విషయం మాట్లాడదామంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా, ఏం ఇంప్రూవ్ అయింది తెలంగాణ? ఏం ఇంప్రూవ్ అయింది? హైడ్రా అని చెప్పి కొట్టేస్తుండు, అదని చెప్పి టికెట్ల. ఇక బస్సుల విషయం అయితే మాట్లాడొద్దు, అసలు బస్ ఎక్కాలంటే భయం అవుతుంది. ఇంటికి ఎట్లా రావాలా ఏంది? ఆ డ్రైవర్లు అయితే ఇజ్జతే ఇస్తలేరు. ఎక్కితే ఎక్కువ లేదంటలేదు. ఈడ బస్ స్టాప్ పెట్టుకొని ఆడ ఆపి ఎందుకు ఎక్కుతలేవు, వెనకకెళ్ళి ఎక్కితే వెనకకెళ్ళి ఎక్కినవా అంటుండు, ముందుకెళ్ళెక్కితే ముందుకెళ్ళి ఎక్కినవా అంటుండు. మళ్ళీ అబ్బాయిలకి టికెట్ రేట్స్ పెంచేసిండు. ఇంకా ఆయనకు ఫ్రీ వెయిట్ ఏం లాభం చెప్పండి? గ్యాస్ ఫ్రీ కరెంట్ అందులో లేదు, గ్యాస్ అన్నాడు అది లేదు, ఏది లేదు. ఏం ప్రాఫిట్ ఉందని అసలు? ఆయన ఖచ్చితంగా రిజైన్ చేయాలి ఆయన. లేదంటే కొంతమంది ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళ దగ్గర తెలుసుకొని ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలి. లేదంటే రిజైన్ చేసేసేయమనండి. ఎప్పుడైనా రాజే కదా. ఇప్పుడు కేసీఆర్ హెల్త్ అయితే బాగాలేదు. ఇప్పుడు ఇక పులి తర్వాత ఎవరు? సన్నే కదా, వాళ్ళ కొడుకు కూర్చుంటుంది మంచిది. ఆయనకి ఇంకా చాలా, కేటీఆర్ ఇంకా బాగా ఆలోచిస్తాడు. కేసీఆర్ అంటే కేటీఆర్ చాలా బాగా ఆలోచిస్తాడు కాబట్టి కేటీఆర్ కూర్చోవాలి.